హలో అందరికీ ఈరోజుటి మన వీడియోలో 3 రకాల ప్రసాదాలని నేను చూపించబోతున్నాను. చాలా ఈజీగా అయిపోయే రెసిపీస్, అలాగే అమ్మవారికైనా శివుడికైనా చాలా ప్రీతికరమైన రెసిపీస్ ఇవి. ముందుగా నేను గోధుమ రవ్వ అలాగే బెల్లంతో ఇలా స్వీట్ చేశాను. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని, అలాగే మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని మనం ఇలా కాస్తంత వేయించుకొని పక్కకి తీసుకోవాలి. ఇంకా అందులోకి నెయ్యి ఉంటే సరే, లేదంటే ఇంకాస్త నెయ్యిని యాడ్ చేసుకొని నేను ఇక్కడ 1/2 కప్ వరకు గోధుమ రవ్వని యాడ్ చేసుకుంటున్నాను. ఇది మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోండి. మనకి వైట్గా పైన కనిపించాలి, అప్పుడే మనం కరెక్ట్గా వేయించుకున్నట్టు. ఇలా అయిపోయిన తర్వాత నేను 1/2 కప్ రవ్వ తీసుకున్నాను. అందులోకి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మీరు 1 కప్పు రవ్వ తీసుకున్నట్టయితే 6 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా మూత పెట్టుకొని మంచిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు 1/2 కప్ రవ్వ తీసుకున్నాను నేను. అందులోకి 1/2 కప్ షుగర్ అలాగే 1/2 కప్ బెల్లాన్ని యాడ్ చేశాను. బెల్లం క్లిప్ నేను వీడియో తీసాను కానీ క్లిప్ మిస్ అయింది. ఇలా మనం అది కొంచెం ఇది కొంచెం యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, అలాగే కలర్ కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి నేను అలా వేసుకున్నాను. మీరు మీ స్వీట్కి తగ్గట్టుగా మీరు చక్కెరనైనా బెల్లాన్నైనా తగ్గించైనా ఎక్కువ చేసైనా వేసుకోండి. అలాగే ఇందులోకి కాస్తంత సాల్ట్ని యాడ్ చేయండి. మనం స్వీట్లోకి సాల్ట్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి కాస్తంత యాలకుల పొడి, అలాగే మనం ఫుడ్ కలర్ని యాడ్ చేయకుండా కాస్తంత కుంకుమ పువ్వుని యాడ్ చేయడం వల్ల మనకి కలర్ అనేది చాలా బాగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదే కదా. ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాత మనం ఒక్కసారి కలుపుకొని ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసి కలుపుకుంటే మనకి ఈజీగా ప్రసాదం రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, చల్లారిన తర్వాత కూడా. అలాగే ఇప్పుడు పులిహోర రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. గుడిలలో పెట్టే ప్రసాదం చాలా అంటే చాలా బాగుంటుంది కదా. ఆ వేలో ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను, చూసేయండి. అమ్మవారికి ప్రసాదం పెట్టే దాంట్లో ఈ పులిహోర కూడా అతి ముఖ్యమైనది కదా. ఇప్పుడు ఎలా చేయాలి అంటే, నేను 1 గ్లాస్ బియ్యాన్ని మంచిగా కడుక్కొని ఇలా కుక్ చేసుకున్నాను. బియ్యంలోకి ఉడికేటప్పుడే నేను 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని, అలాగే కాస్తంత సాల్ట్ని యాడ్ చేసుకొని ఉడికించుకున్నాను. ఆయిల్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి అన్నం అనేది విరిగిపోకుండా అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది. ఇలా అన్నం మొత్తం అయిపోయిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి వేసుకొని కాస్తంత ఆరనివ్వండి. ఇంకా ఒక బౌల్ని తీసుకొని అందులోకి నేను ముందుగానే 1 అవర్కి ముందు కాస్తంత చింతపండుని నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఇలా మనకి గుజ్జుని అందులో ఏమీ లేకుండా తీసేసుకొని గుజ్జుని ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని వాటర్ని కూడా వేసేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకోండి, ఇలా పేస్ట్ లాగా వస్తుంది మనకి. ఇలా చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది పులిహోర అనేది. ఇంకా స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని ప్యాన్లోకి డైరెక్ట్గా ఇది వేసేసుకున్న తర్వాత అందులోకి చిటికెడు పసుపు, ఒక 3 పచ్చిమిర్చిని ఇలా ఘాట్లు పెట్టుకొని వేసేయండి. మనకి పసుపు వేయడం వల్ల కలర్ అనేది చాలా బాగా వస్తుంది. అలాగే పులుపులో మనకి స్పైసీగా మిరపకాయలు వేస్తే గుడిలో మనకి ప్రసాదం ఇస్తారు కదా, ఆ టేస్ట్ వస్తుంది. ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాత అన్నంలోకి వేసుకొని మనం పోపు పెట్టుకునేంత వరకు ఇది పక్కన పెట్టేయండి. మొత్తాన్ని మిక్స్ చేసి పెట్టడం వల్ల మంచిగా పులుపు అనేది అన్నంకి పడుతుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మొత్తాన్ని స్పూన్తో కలపడం కష్టం కాబట్టి మొత్తాన్ని చేతితో ఇలా మొత్తాన్ని కలపండి, అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పులిహోర చేయడం చాలా ఈజీ కదా, ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు. అలాగే ఇంకా స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని కాస్తంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని మంచిగా వేడవ్వనివ్వండి. వేడిగా అయిన తర్వాత అందులోకి కాస్తంత ఆవాలు, కాస్తన్ని జీలకర్ర, అలాగే మినప్పప్పు, ఒక గుప్పెడు పల్లీలని యాడ్ చేసి
మనకి మంచిగా వేయించుకోండి. ఇది వేయించుకోవడంలోనే ఉంటుంది పులిహోరకి ఎంత మంచి టేస్ట్ వస్తుందో అని. కాబట్టి ఇంకా ఒక 2 పచ్చిమిర్చి అలాగే 2 వెండుమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత 2 రెబ్బల కరివేపాకుని యాడ్ చేసుకొని కరకరలాడేంత వరకు వేయించుకోండి. ఇది మంచిగా వేగిపోయిన తర్వాత అందులోకి కాస్త పసుపు అలాగే మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. మనం అన్నంలోకి సాల్ట్ని యాడ్ చేసుకుంటాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. కరకరలాడిన తర్వాత కాస్తంత ఇంగువని యాడ్ చేసుకోండి. ఇంగువ కొంతమందికి ఇష్టం ఉండదు, ఇది ఆప్షనల్, వేసుకోకపోయినా ఏమవ్వదు. కాబట్టి ఇంకా మొత్తం మనం పోపు పెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకొచ్చి ముందుగా మనం చింతపండులో అన్నాన్ని మిక్స్ చేసి పెట్టాం కదా అందులోకి వేసేసి మంచిగా చేత్తో మిక్స్ చేసుకోండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా పులిహోర అనేది రెడీ అయిపోతుంది. ఇది మనం గుడిలల్లో పెట్టే ప్రసాదం లాగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినా సరే ఇలా ట్రై చేయండి. పిల్లలు వదిలిపెట్టకుండా మొత్తాన్ని కంప్లీట్ చేస్తారు. ట్రై చేయండి మీరు కూడా. ఎలా కుదిరిందో మీకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈజియెస్ట్ రెసిపీ ప్రసాదంలో దద్దోజనం ఎలా చేయాలి అంటే, నేను ఇది ముందుగా కుక్కర్లోకి 1 కప్ రైస్కి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాను. కాస్తంత మెత్తగా అయింది. ఇంకా 3 కప్పుల రైస్ని ఇందులోకి యాడ్ చేసి అలాగే 1.5 కప్ పెరుగుని యాడ్ చేసుకొని అలాగే 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని కాస్తంత పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇందులోకి పోపు ప్రిపేర్ చేసుకోవాలి. కాస్తంత ఆయిల్ని యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, కాస్తన్ని పల్లీలు అలాగే ఇవి వేగిన తర్వాత కాస్తంత మినప్పప్పు వేసుకొని ఇవి మంచిగా కరకరలాడేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి 2 ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఇది కూడా మంచిగా వేగనివ్వండి. తర్వాత కరివేపాకు కూడా మనకి కరకరలాడుతూ ఉండాలి. అప్పుడే మనకి ఈ దద్దోజనం అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాస్తంత ఇంగువని యాడ్ చేయండి. ఇంగువ కొంతమందికి నచ్చదు, పూర్తిగా ఆప్షనల్, వేయకపోయినా ఏమవ్వదు. ఇప్పుడు మనం పెరుగు అన్నం కలిపి పెట్టుకున్నాం కదా, మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసి పోపుని యాడ్ చేసుకోవడమే. మనం ముందుగా అలా పెరుగన్నాన్ని నానబెట్టి పెట్టుకోవడం వల్ల మనకి మొత్తాన్ని మిక్స్ అయ్యి కాస్తంత చిక్కబడుతుంది. కాబట్టి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఇలా పోపుని మొత్తాన్ని కలిపేసుకున్నామంటే ఇంకా రెడీ అయిపోయినట్టే. మీకు ఇష్టం ఉంటే ఇందులోకి దానిమ్మ గింజలు యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ ప్రసాదం రెసిపీస్ మీకు ఎలా అనిపించాయో ప్లీజ్ కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి.